హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ అండి, టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. బయట ముగ్గు పెట్టడం అదంతా. కాకపోతే డైలీ ముగ్గులు చూపించాను అనుకోండి, అదే రొటీన్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడ ఏం చూపించలేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టీ పౌడర్ని మిక్స్ చేస్తున్నానండి. 5 స్టార్ అలాగే తాజ్ మహల్ ఉంటుంది కదా అది, అండ్ 3 రోజెస్లో కూడా మనకి నార్మల్ 3 రోజెస్ వస్తుంది కదా, అంటే గ్రీన్ లేబుల్ అని అలాగే ఏదో ఆకులు అలా అన్నీ వేసి ఉంటారు. అది కాకుండా ప్లెయిన్ ఉండే టీ పౌడర్స్ ఒక 2-3 కనుక మిక్స్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక్కసారి 2 సార్లు ట్రై చేశాను. ఈ రోజు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ స్పెషల్గా ఇందులో లంసా కలుపుతున్నానండి. లంసా అంటే ఎక్కువగా మనకి హోటల్స్లో బయట టీ స్టాల్స్ అలా ఉంటాయి కదా, అక్కడ వేస్తారు. దీనివల్ల ఏంటంటే కలర్ కొంచెం బాగుంటుంది అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు? ఇంతకుముందు ఒకసారి నేను ట్రై చేశాను. మళ్ళీ ఈ మధ్య మా ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ నా దగ్గరికి ఎవరు వచ్చినా టీ టాపిక్ వస్తుంది అనమాట, ఫ్రెండ్స్ కానీ అలాగే. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్లో టీ అలా చూపిస్తూ ఉంటాను కదా, మీకు కూడా ఐడియా ఉంటుంది. అట్లాగా మాట్లాడుకుంటే ఏదో టీ టాపిక్ వచ్చి అక్కడ లంసా కలిపితే బాగుంటుంది కదా అని చెప్పి ఏదో టాపిక్ వచ్చింది. ఇంకా అట్లాగా తీసుకున్నాం అనమాట. నేను తీసుకోలే, మా సిస్టర్ తీసి పెట్టారు. ఇంకా నేనైతే మర్చిపోతూ ఉంటానన్నమాట. ఇంకా తను తీసుకుంటూ నాకు కూడా ఒకటి తీసి పంపించారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువ క్వాంటిటీలో లేవు, ఒక 50 గ్రామ్స్వి అలా అనుకోండి, ఒక హాఫ్ కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ ఫ్లేవర్ అయినా అంత మంచిగా అనిపించదు, అందుకని నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను అనమాట. చిన్న ప్యాకెట్స్ ఉండేసరికి నేను కూడా కొంచెం పెద్దవి తెచ్చుకొని మిక్స్ చేసుకుంటాను. ఇంకా టీ అయితే ఇలా చాలా సింపుల్గా. అండ్ ఇందులో కొంచెం అల్లం వేసుకుంటే బాగోదు అంటారు కానీ బట్ బాగుందండి. నేను ట్రై చేశాను. నా గురించి మీకు తెలిసిందే కదా, 10 రోజులకు ఒకసారి ఫ్లేవర్ మార్చేస్తూ ఉంటాయి. కొన్ని రోజులు కాఫీ తాగుతా, కొన్ని రోజులు టీ తాగుతా. టీలో కూడా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాను. సో అలా ఎందుకు అలవాటు అయిపోయింది. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. కొన్ని రోజులు ఇలా తాగాను అనమాట, ఒక 1 వీక్. నెక్స్ట్ వీక్కి అల్లం వేసి ట్రై చేశాను, బాగానే ఉండింది. దాని తర్వాత ఇలాచీ వేసి ట్రై చేశాను, అలా కూడా బాగుండింది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇస్తారని అయితే ఇక్కడైతే ఒకవైపు టీ పెట్టేసుకున్నాను అండ్ ఇడ్లీ కూడా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే అల్లం వేసాను అనమాట, చాలా బాగుండింది. ఇంక ఇడ్లీ పిండి అవన్నీ కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను టీ తాగేలోపు ఇడ్లీ పిండిలో కొంచెం మనం సాల్ట్ అవి వేస్తాం కదా, మిక్స్ చేసి పెట్టామనుకోండి బాగుంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి కొంచెం బయట పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం అనుకోండి బాగుస్తుంది అనమాట. లేదు ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే అంటే కొంచెం ఇడ్లీలు గట్టి పడినట్లుగా అట్లా ఉంటాయి కదా, సో అందుకని సాల్ట్ అవి వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే రిలాక్సింగ్గా వెళ్ళి టీ తాగేస్తాను అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే రుత్విక్ స్కూల్కి వెళ్ళలేదండి, సాటర్డే రోజు అనమాట ఈ వీడియో నేను షూట్ చేసింది. రుత్విక్ ఏమైందంటే దానికి ముందు రోజు ఎగ్జిబిషన్ లాగా తీసుకెళ్లారనమాట స్కూల్ వాళ్ళు. ఇంకా అలా వెళ్ళారు. ఇంకా తర్వాత లవ్కి ఆల్రెడీ 3 డేస్ నుంచి ఫీవర్ వెళ్ళట్లేదని చెప్పేసి అన్నాను కదా, ఇంకా వీడు కూడా ఈరోజు యాక్టింగ్ స్టార్ట్ చేశాడనమాట. నార్మల్గా అంత ఇబ్బంది పెట్టరు స్కూల్ విషయంలో. ఇంకేదన్నా హెల్త్ బాగాలేనప్పుడు, అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, ఇట్లా వాళ్ళ బాబాయ్ వాళ్ళు అలా వస్తూ ఉంటారు కదా, అలాంటి టైమ్స్లో తప్ప పిల్లలు వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారనమాట. బట్ ఇంకా బాగా ఏడుస్తూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి ఈ రోజుకి వదిలేశాను. ఇంకా సరే అని చెప్పి వాడైతే ఆడుకుంటున్నా. రుత్విక్ చేతనే వీడియో అయితే తీయించానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తినేసిన తర్వాత సురేష్ గారు అయితే పని మీద బయటకు వెళ్ళారు. ఇక నేను రుత్విక్ అయితే వీడియో తీస్తున్నాము. చాలామంది నిజంగా చెప్తున్నా, మళ్ళీ అనుకుంటారేమో కంటెంట్ కోసము వీడియోని ఎక్స్టెండ్ చేస్తున్నానని. అలాగా నేను లాస్ట్ వీక్లో గోల్డ్ వీడియో అంటే గోల్డ్ అది మర్చిపోయాను, పోయిందని కూడా చెప్పలేదు క్లారిటీగా, మర్చిపోయాను ఎక్కడో పెట్టేశానని మాత్రమే చెప్తున్నాను. సో దాని గురించి చాలా పెద్దగా అంటే కొంతమంది ఏదో యుద్ధం చేసినట్లుగా కామెంట్స్ పెట్టడము, ఏదో నేను పెద్ద మోసం చేసినట్టు మాట్లాడడం ఇలా చేస్తున్నారు. నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ప్రజెంట్ కలికాలంలో ఉన్నామండి. అబద్ధాలని నమ్మినంత ఈజీగా నిజాలని నమ్మలేము అనడానికి ఇది ఒక రియాలిటీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నా దగ్గర ఉన్న నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ నేను చెప్పాను, అది ఇప్పుడు జరిగింది కాదు, ఆల్మోస్ట్ 1 వీక్, అంటే నేను వీడియో పెట్టి కూడా 1 వీక్ అయిందంటే దానికి ముందు ఒక 4 రోజుల ముందు జరిగింది. అప్పుడు మా ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేశాను, ఇట్లా నా గోల్డ్ పోయిందని. వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, నా పేరెంట్స్కి తెలుసు, ఇంట్లో మా ఇక్కడ కొంతమంది అంటే నన్ను నమ్మే వాళ్ళు కూడా కొంతమంది అపార్థం చేసుకుంటున్నట్టున్నారు దానికి వచ్చే లైక్స్ ఆ కామెంట్స్కి. అలా నాకు అర్థమైంది. ఈ గోల్డ్ బాక్స్ చూడండి, దీనికి అంతా కూడా ఏమంటారు బూజులాగా
బాగా పట్టేసింది అనమాట ఆ కింద పడేయడం వల్ల. ఆ కింద ప్లేస్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. అప్పటికి నేను తుడిచాను ఆ రోజే, కానీ కనిపించలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను వీడియోస్ పెట్టాలి అనేది నాకు లేదంటే దాని మీద ఒక 4-5 కంటెంట్ వీడియోలు చేసేసి, కంటెంట్ గురించి నా దగ్గర మాట్లాడకండి, ఎందుకంటే నేను చాలా చేయగలను కంటెంట్ కావాలి అంటే. బాగోలేదను అలా చెప్పి ఇలా చెప్పి కింద పడిపోయే పైన పడిపోయే 100 వస్తాయండి మనిషికి థాట్స్ రావాలంటే, ఒకళ్ళని మోసం చేయాలి అంటే. బట్ నేను ఏ రోజు కూడా మోసం చేయాలని ఎప్పుడూ అనుకోను. సో అలాంటి వ్యక్తిత్వం అనమాట. కాకపోతే నేను కొంచెం ఏంటంటే మన దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు కొంచెం రూడ్గానే మాట్లాడతాము, కొంచెం మాట వే అనేది క్లారిటీ ఉంటుంది. బట్ ఆ క్లారిటీ అనేది జనాలకి నచ్చదు. సో అది నేను తెలుసుకున్నాను. అందుకని నేను కూడా ఈ మధ్య కొంచెం నార్మల్గానే మాట్లాడడం, నార్మల్గానే ఉండటం అయితే చేస్తూ ఉన్నా, ఎందుకు వచ్చిందిలే అని. బట్ ఇది ఏంటంటే క్యాజువల్గా ఆ రోజు మీతో షేర్ చేసుకున్నాను. బట్ అదంతా ఇది అవుతుంది అని కూడా నాకు తెలియదు. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు, అది బాక్స్ అక్కడ పెట్టేసి 2 months అయిపోయింది కాబట్టి మొత్తం కూడా బూజు వచ్చేసింది. ఆ బాక్స్ ఉండింది ఈ ప్లేస్లో అండి. క్లారిటీగా చెప్పాలంటే ఈ ప్లేస్లో సురేష్ గారి చెత్త ఉంటుంది అనమాట. అంటే సురేష్ గారి ఏదో బిల్స్ అని అవన్నీ నార్మల్వన్నీ అక్కడ పడేస్తూ ఉంటాము. సో ఇంకా అందుకని మెయిన్గా అక్కడ మేము క్లారిటీగా చూడలేదు. అక్కడ ఒక స్టూల్ ఉంది కదా, అంటే అది ఇన్వర్టర్ అనమాట. ఇన్వర్టర్ కింద ఒక పీట ఉంది, ఆ పీట కింద పెట్టుండింది అనమాట. అది నేను పెట్టలేదు, పెట్టింది సురేష్ గారు మర్చిపోయారు. నాకు మతిమరుపు ఉంది, కానీ దొరికిన తర్వాత అయినా పలానా రోజు నేను అక్కడ దాచిపెట్టాను అనేది నాకు గుర్తొస్తుంది. బట్ అది నేను పెట్టలేదు. ఆ రోజు ఏంటంటే సురేష్ గారు చేతికి ఇచ్చినట్లు గుర్తుంది. సో సురేష్ గారు ఎక్కడో పెట్టేశారు, ఆయన అస్సలు మర్చిపోయారు. ఆయన ఏంటంటే నా మీద తోసేశారు. ఇంకా ఆ ప్లేస్లోనే ఈ బట్టలు సురేష్ గారివి కొన్ని ప్యాంట్స్ అవి ఆల్టరేషన్ చేయించుకోవాల్సినవి అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసిపెట్టి అన్నీ అడ్డు సైడ్ పెట్టున్నాము. మేము నిన్న వెతుకుతూ అవన్నీ కొంచెం క్లియర్ చేసాము. ఈ బాక్సులు ఇవన్నీ చెత్త ఉంది. సో ఆ చెత్తలో ఎందుకు పడేస్తాంలే గోల్డ్ని అన్న ఒక ఇదితో అంత క్లారిటీగా మేము వెతకలేదు. నేను వెతికాను, సురేష్ గారు వెతికారు, అందరం వెతుకుతున్నాం, కానీ క్లారిటీగా అన్ని పీకేసి వెతకలేదు. బట్టలు అయితే బీరువాలో ఒక 4-5 సార్లు కిందేసాను, సెల్ఫ్లు కిందేసాను, ఇంకా కిచెన్లో 4-5 సార్లు పైకెక్కి చూసాము. ఈ బెడ్రూమ్లో నా బట్టలు చాలా ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ కింద పడేసాము. కానీ ఆ ప్లేస్లో ఎందుకు ఉంటుందిలే, చెత్త పడేసే ప్లేస్లో ఎందుకు పడేస్తాము అన్న ఇదితో ఆడ మేము క్లారిటీగా వెతకలేదు. జరిగింది అది. సో ఇంకా నమ్మినా నమ్మకపోయినా నేను ఏం చేయలేను. అండ్ మీరు నా వీడియో చూసినట్లయితే నేను అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చిన 2-3 డేస్కి మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చారు. నార్మల్గా మీకు తెలిసింది అమ్మ వాళ్ళు అంత ఇదిగా రారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు వచ్చే పని అయితే నాతోనే, నన్ను ఒక్కటే ఆ రోజు పంపించారు, అమ్మ వాళ్ళే నాతో వచ్చేవాళ్ళు. సో ఆ రోజు వాళ్ళు రాకుండా వెంటనే సడన్గా ఎందుకు వచ్చారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంకా అది వచ్చి కూడా వెంటనే ఆ రోజు నైట్కి ఉన్నారు, నెక్స్ట్ డే మార్నింగ్కి వెళ్ళిపోయారు. సో ఇంకా నమ్మలేని వాళ్ళు నేను ఏం చేయలేను. బట్ బాధ అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఇంత ఇదిగా నిజాన్ని కూడా నమ్మించలేకపోతున్నామా, నిజాన్ని కూడా మనం అంటే చెప్పలేకపోతున్నామా క్లియర్గా అన్న ఒక ఇది అనిపించింది కామెంట్స్ అవి చూస్తూ ఉంటే. కొంతమంది అయితే ఒక ఆవిడ నిన్న స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు, గోల్డ్ పోయిందని. నేను గోల్డ్ పోయిందని ఎక్కడ చెప్పాను, ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను, కనిపించట్లేదు, ఇదే చెప్తున్నాను నేను. సో కొంచెమైనా జ్ఞానం అనేది ఉండాలండి. ఓకే మీకు అబద్ధం అనిపించవచ్చు, బట్ మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ అనేది క్లారిటీగా ఒక మనుషుల్లాగానే మాట్లాడాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి అలాంటి మాట్లాడతారు అంత ఈజీగా. సో ఇదండి, ఇంకా ఎందుకో కొంచెం బాధ అనిపించింది నిజంగా. కామెంట్స్ లైక్స్ అవి చూస్తుంటే నమ్మాలనిపించట్లేదు అది ఇది అని చెప్పి. నిజంగా నా మతిమార్పు అనేది ఒక లెవెల్లో ఉంటుంది, అది స్టేజ్ కూడా దాటిపోయింది. ఎందుకంటే నేను ఒకప్పుడు తీసుకున్న స్ట్రెస్ అలాంటిది, దానికి ఒక 2 ఏళ్ళ నుంచి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. సో ప్రజెంట్ కొంచెం పర్లేదు, అయినా కానీ నాకు ఏది గుర్తుండదండి నిజం చెప్పాలి అంటే. సో అది నా ప్లేస్లో ఉన్న వారికి అంటే నాకు మాత్రమే తెలుసు, సురేష్ గారికి కూడా ఎవరి బాడీ గురించి ఎవరి సిచ్యువేషన్స్ గురించి అలాగే తెలుసు. బట్ మనకి తప్పదు అనుకున్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకున్నప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం అంటే ఈజీ కాదు కదండి లైఫ్ అనేది. కొన్ని మనం నెత్తిన పెట్టుకున్నప్పుడు వాటిని మనం ఎంత కష్టమైనా కానీ దించకూడదు అనే మెంటాలిటీ అనమాట నాది. ఈరోజు లంచ్లోకి వచ్చేసి పెరుగు పులుసు చేస్తున్నాను. సో దాని గురించి ఇంకా వదిలేయాలనుకున్నాను, ఎందుకంటే ఇంకా కంటెంట్ కోసం మాట్లాడుతుంది అది ఇది అని చెప్పి. ఒకసారి నేను ఆ గోల్డ్ గురించి పెట్టిన వీడియోలో చూడండి, అందరూ అలాగ మాట్లాడడం, అందరూ కాదు కొంతమంది మాట్లాడడం, అండ్ కొంతమంది డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి దానికి వచ్చి లైక్స్ చేయడము, అలాంటివి చూసినప్పుడు అరే ఏంట్రా నేను చెప్పేది నిజం కదా, నిజాన్ని కూడా మనం ప్రూవ్ చేయలేమా, ఏంటి నా పరిస్థితి అనిపిస్తుంది. ఎవరికైనా కానీ మనం ఒక నిజం చెప్తున్నప్పుడు దాన్ని నువ్వు చెప్తుంది అబద్ధం అని నొక్కి
చెప్తే ఎంత బాధ ఎంత కోపం వస్తుందో నా సిచ్యువేషన్ కూడా అదే. దాని గురించి మీకు ఒకసారి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే నా అనుకునే వాళ్ళు కొంతమంది నన్ను ట్రస్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా అనిపించవచ్చేమో ఇవన్నీ కామెంట్స్ చూసి ఆ లైక్స్ చూసి. సో అందుకని వాళ్ళకి తెలుసు ఎలాగో, కానీ వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చేతనో ఎవరో సురేష్ గారి చేతనో, మా అత్తయ్యకి తెలుసు, అమ్మ వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరిగేది వాళ్ళ వీడియోస్ కూడా చూడరు, వాళ్ళతో కాల్ మాట్లాడి కూడా నేను వినిపించవచ్చు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి. కానీ అంత దూరం వెళ్ళాలనుకోవట్లేదు, నన్ను నమ్మే వాళ్ళు నమ్ముతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను కంటెంట్స్ కోసమో మనీ కోసమో అంత దిగజారిపోయే తత్వం అయితే నాది కాదండి. నాది అనేది కష్టం ఉంటేనే నేను తీసుకుంటానండి, ఏదైనా ఒక రూపాయి కానీ ఏదైనా కానీ. అంతేకాని అబద్ధాలు చెప్పో మోసం చేసో ఒకరిని తిట్టో ఒకరిని బెదిరించో అవన్నీ నాకు దగ్గర ఉండవన్నమాట. కష్టపడే రూపాయి సంపాదించాలి అనుకుంటాను. ఆ కష్టంలో కూడా నాలో కొంతమందికి నెగిటివ్గా అనిపించేది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాము, ఆ మాట తీరనేది కొంచెం నన్ను ఎందుకో ర్యాష్గా చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ నా మెంటాలిటీ చాలా సెన్సిటివ్ అనమాట. ఎవరితో మాట్లాడాలి అన్నా చాలా భయపడుతూ ఉంటాను. ఈ యూట్యూబ్లోనే నేను ఏదన్నా ఓపెన్గా మాట్లాడేది. సో దానివల్ల ఏమో ఎవరి ఒపీనియన్ని నేను మార్చలేను కదండి. నేను అనేదాన్ని ఇది నా గురించి నాకు తెలుసు, నా చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలుసు. పైన మనల్ని నమ్మాల్సిందే ఆ భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా. సో ఉన్నాడు కాబట్టి మంచి వాళ్ళకి ఎప్పుడు మీ అందరికీ నేను కొంతమందికి చెడుగా కనిపించినా దేవుడికి నేను మంచిగా కనిపిస్తానే కాబట్టి ఇప్పటి వరకు నా లైఫ్లో నాకు దక్కనివి కూడా దేవుడు దక్కేలాగా చేశాడు అని నేను నమ్ముతున్నాను, నా మంచితనం వల్ల. సో నేనేంటి అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి నాకు మించినవి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అని నేను అనుకుంటున్నా. సో ఇంక ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. రుత్విక్ అయితే ఇంట్లోనే ఉన్నాడు కదండి, ఒకవైపు రైస్ వండుతున్నాను. అది రైస్ కుక్కర్ పాడైపోయింది కదా, దానివల్ల ఇంకా రైస్ అయితే గ్యాస్ మీదనే వండుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ అంటే అదే పెరుగు పులుసు చేసేసాను, బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, అందుకని కొంచెం తొందరగా అయితే వంట అయితే పూర్తి చేస్తాను. నేను కొంచెం మారాలబ్బాయి ఎంతైనా కానీ నేను అనుకుంటాను, అంటే ఎవరు ఏమనుకోకపోయినా నా మనసు నాకే అనిపిస్తుంది కొన్నిసార్లు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలాంటివన్నీ ఆలోచించకుండా. సో కొంచెం మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి అని నాకు అనిపిస్తుంది. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ పైన భగవంతుడు చూసుకుంటాడు అనుకొని ముందుకెళ్ళిపోవడమే. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది, గిన్నెలన్నీ మార్చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు కొంచెం మనకి నీట్గా ఉంటుంది కదా, వాటిల్లోనే పెట్టుకోవడం కంటే ఇట్లా అన్ని బౌల్స్ మార్చేసి వాటి మీద ప్లేట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కసారి గ్యాస్ తుడిచేసుకున్నాము అంటే ఇంక అంతటితో పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సోఫాలో అయితే కొన్ని బట్టలు అవి ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా నీట్గా సెట్ చేస్తూ ఉన్నాను. బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంత ఇంటిని మనం సక్రమంగా మెయింటైన్ చేయాలి, ఏం ఉండకూడదు, నాకు ఒక డ్రీమ్ అనమాట. టీవీస్లో అంటే మనం సీరియల్స్లోనో సినిమాల్లోనో చూస్తూ ఉంటాం కదా, ఎక్కడవక్కడ ఎంత నీట్గా ఉంటాయి, అలాగే మెయింటైన్ అవ్వచ్చు కదా మన ఇల్లులు కూడా అని చెప్పి దాని వెనక చాలా కష్టపడాలని హౌస్ కొనుక్కున్న తర్వాత మెయింటైన్ చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది భలే పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి, బట్ వాళ్ళు కూడా దాని వెనక ఎంతో కష్టపడుతూ ఉంటారు. నేను కూడా నాకు వీలైనంత వరకు చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.